దేవుని యొక్క అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. ప్రభువగు యెహోవాయే నాకు బలము. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనము. పలు పర్యాయములు బలహీనతల చేత అనేక మంది బాధపడుతూ ఉన్నారు. నిరాశ, నిస్పృహలు, ఏ పని చేయలేనటువంటి సందర్భాలు మన కుటుంబాల్లో తారసపడుతున్నాయి. కానీ దేవుడు మనతో సెలవిస్తున్నారు. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనములో చూస్తే, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను, యెహోవాయే నాకు బలము అనే మాటలు బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతున్నాయి. ఆయనను నమ్ముకొని మనం ఎప్పుడూ సిగ్గునందవలసిన అవసరం లేదు. ఎన్నో మారులు మనము బలహీనులము, ఏమీ చేయలేమని అనుకుంటూ ఉంటాం. కానీ మనము నమ్మి ఆరాధిస్తున్న దేవుడు బలవంతుడైన దేవుడు. ఆయన మనకు బలమును అనుగ్రహించేవారు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారని బైబిల్ మనకు సెలవిస్తుంది. దేవుడు మిమ్మలందరినీ ఆయన కృపచేత బలపరిచి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదములకు వందనాలు ప్రభువా. మమ్మలను బలపరిచే దేవుడు మీరే. మా ప్రియులెల్లరినీ జ్ఞాపకం చేసుకుని, ఎంతోమంది ఎన్నో బలహీనతల చేత బాధపడుతున్న వారు ఉన్నారయ్యా. ప్రతి వారిని మీరు బలపరచండి. వారికి సంపూర్ణమైన ఆరోగ్యములను, క్షేమాన్ని మీరు కలుగు చేయండి. ఈ దినమంతా కూడా మీ సన్నిధి, మీ ప్రసన్నత ప్రతి వారికి మీరు కలుగ చేయమని యేసు నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.